ఎరిమేలి నుంచి కరెక్ట్ గా శబరిమలకి 45 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఒక వింత పాయింట్ ఏంటంటే చాలా మంది అబ్జర్వేషన్ చేశారు, ప్రయాణం చేస్తాం ఒక 15 కిలోమీటర్లు నడిచాము అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ చూస్తే 2 కిలోమీటర్లు నడుచుంటాం. ఒక్కోసారి 2 కిలోమీటర్లే నడిచామనిపిస్తుంది, చూస్తే 12-15 ఎక్కేసి ఉంటాం. అండ్ ఎవరిని అడుగు ఎంత దూరం ఉంది పంబ అని అడిగితే ఇంకేంది వచ్చేసింది అంటాడు, కానీ నడుస్తూనే ఉంటాం. ఇలాంటి వింత వింత ఎక్స్పీరియన్స్లు శబరిమల కొండ మీద జరుగుతుంటాయి. నీ కర్మని బట్టి, నువ్వు చేసిన దీక్షా ఫలితాన్ని బట్టి మన యాత్ర మారుతూ ఉంటుంది. అదొక అద్భుతమైన సిస్టమ్. అండ్ నేను చూసాను చాలా మంది స్వాముల్ని ఇక్కడ గట్టిగా ఉంటారు, హట్టా కట్ట ఇంకేంటి పరిగెట్టేయచ్చు అన్నట్టుగా స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఏదో ఒక రాయి గుచ్చుకునో ఏదో ఒక దెబ్బ తగులో మెల్లగా వెళ్తారు. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏం నడవలేరు, ఇంకా అనవసరంగా పెద్ద పాదం తీసుకున్నారు అనిపిస్తుంది, వాళ్ళు టకటగా నడిచేస్తారు. సో అయ్యప్ప దగ్గర ఆ భక్తి శ్రద్ధలతో వెళ్ళడమే ముఖ్యం. ఇది ఒలింపిక్ పోటీలు కావు. కొండ ఎక్కేసా నేను 3 గంటలు ఎక్కా 10 గంటలు ఎక్కా గొప్పతనం కోసం కాదు. ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలి, అయ్యప్ప స్వామి యాత్రని ఆస్వాదించాలి. ఆ ప్రకృతి రమణీయతను మనం అడుగడుగున ఆస్వాదిస్తూ నడిచిన ప్లేస్ అది. అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకుని స్వయానా వెళ్ళిన పాదం అది. సో ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. ఒలింపిక్ పోటీలో పరిగెట్టేది, హాయిగా కొండ మీద నిద్ర చెయ్యండి.